బ్రతికుండగా ఏదో ఒక జ్ఞానాన్ని నువ్వు ఇవ్వగలగాలి. ఆ ఇవ్వగలిగేది అఖండమై ఉండాలి. అందుకని మనం బ్రతికుండగా ప్రతి కుటుంబంలో ఒక నలుగురో, ఐదుగురో, ముగ్గురో ఉంటాం. రకరకాల బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారా? మొట్టమొదటి బెస్ట్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఎవరో తెలుసా? కోపం. మీ బెస్ట్ ఫ్రెండ్ కోపం, యాంగర్. రెండో బెస్ట్ ఫ్రెండ్ సాడ్. మూడోది విచారం. సాడ్ అంటే విచారం. తర్వాత భయం. తర్వాత గిల్టీ ఫీలింగ్. ఈ 5 కూడా మనల్ని మనిషిని ఎదగనివ్వు. ఏ ధ్యానాన్ని సంపూర్ణంగా చెయ్యనివ్వు. దేని మీద దృష్టి పెట్టనివ్వు. వీటిని నువ్వు జయించగలిగితే నిన్ను నువ్వు జయించినట్టే. అక్కడ స్టార్ట్ అవుతుందండి ఆత్మజ్ఞానం అనేటువంటిది. ఇలాంటి ఆత్మజ్ఞానం కోసమే ఇన్ని సంవత్సరాలైనా, ఇంకొన్ని వందల సంవత్సరాలైనా సరే ఎదగటానికి మేము శ్రీకారం చేసుకున్నాం. అలాంటి అఖండ జ్ఞానం ఇవ్వటానికి మేము బయలుదేరి వస్తే చాలా చోట్ల, చాలా సందర్భాల్లో అబ్బో మాకు చాలా జ్ఞానం తెలుసులే అని అంటారు. మరి మీ జ్ఞానం ముందు మా జ్ఞానం పరిపాటి ఏమీ కాదు, చాలా చిన్నది. ఇంకా ఏదో తెలుసుకోవాలనేటువంటి మా ప్రయాణం ఇలా కంటి చూపుతో చూడగానే పుట్టుక మరణం తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస మాకుంది. కానీ ప్రయాణం చేస్తున్నాం. జ్ఞానం ద్వారా, స్పర్శ ద్వారా వాళ్ళ యొక్క జీవిత విధాన గమ్యాన్ని తెలుసుకునేటువంటి స్థాయికి మేము రాగలిగాము అని అంటే అది మా గురువులు మాకు ఇచ్చినటువంటి అఖండ జ్ఞాన సంపద.